కిరీటం పెట్టుకుంటుందా అంట. తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటుందా అని నువ్వంటావు రేవంత్ రెడ్డి. మరి గిదేందే కథ? తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటుందా అని చెప్పేసి అంటాడు. ఈయన ఇలా చూడండి ఒక్కసారి. మరి తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటుందా అంటే మరి ఈ రాజదర్పాలు, ఈ వజ్ర వైడూర్యాలు, ఈ నెక్లెస్లు, ఈ బంగారాలు మరి ఎవరు కూడా పేద బిడ్డలు పెట్టుకోరు కదా, ఎవరు కూడా పెట్టుకోరు కదా. మరి దాని గురించి మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడొస్తుంది. ఒక విగ్రహాన్ని దేనికి పెట్టుకున్నాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే నిన్నటి నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వి ప్రకాష్ లాంటి వాళ్ళు. దేనికి పెట్టుకున్నామంటే ఏదైనా విగ్రహారాధన, విగ్రహము ఒక దేవతా రూపంలో ఉంటే, కిరీటము ఏదైతే ఇట్లా ఉంటే మనం పూజించేటువంటి పూల బతుకమ్మ చేతిలో ఉంటే ఒక విగ్రహారాధన అనే దానికి ప్రజలు పూజించేదానికి వీలుగా ఉంటుంది, అది ఒక ప్రజల దానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి అట్లా ఆ రోజు దాన్ని రూపొందించడం జరిగింది. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేసిరు. నీలాంటి తెలంగాణ ద్రోహులు కాదు, నువ్వు పచ్చి సమైక్యవాదివి, తెలంగాణ బద్ధద్రోహివి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది మాకు. నువ్వు నిన్న అసెంబ్లీలో మా పోరాటం ఏమంటాడు నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇదే కాకుండా ఎన్ని మామూలు అనుమత్యాలు కాదు ఇనవి. ఏమంటాడు ఇక్కడ చూడండి. ఇగో తెలంగాణ సాధన కోసం నేను కొట్లాడినంట. ఇక చూడండి ఒక్కసారి. ఈ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మీరు సజీవ సాక్షి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క భాగస్వామ్యం, ఇవన్నీ మనం కళ్ళారా చూసి, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉన్నది, ప్రజల యొక్క సాధన ఉన్నది, ప్రజల యొక్క పోరాటం ఉన్నది. ప్రజలే ఉద్యమం చేసిరు. కానీ నువ్వు ఎక్కడ కూడా ఉద్యమంలో లేవు రేవంత్ రెడ్డి. నువ్వు ఎక్కడ ఉద్యమంలో లేవు, ఏడ నువ్వు కలపడలేదు. ఎప్పుడు ఉద్యమంలో నువ్వు పిడికిలెత్తి జై తెలంగాణ అన్నటువంటి పాపాన పోలేదు. నువ్వు పచ్చి సమైక్యవాదివి. చంద్రబాబు బూట్లు నాక్కుంటా, చంద్రబాబు బూట్లు తుడుచుకుంటా, యనమల రామకృష్ణుడి దగ్గర కాళ్ళకాడ కూర్చొని తెలంగాణ వాదాన్ని పరంగా పెట్టినటువంటి పచ్చి సమైక్యవాదివి, పచ్చి తెలంగాణ ద్రోహివి నువ్వు. ఇవాళ నువ్వు అసెంబ్లీలో నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు బాధ అనిపిస్తూ ఉంది, కడుపులో ఏదో పెట్టి దేవినట్టు అనిపిస్తూ ఉంది. సో కాబట్టి నువ్వు ఉద్యమం గురించి, దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. తెలంగాణ ఉద్యమం అనేది చాలా పెద్ద మహోన్నతమైనటువంటి ఉద్యమం. దానికి మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ఉన్నది. దాన్ని అనవసరంగా మస్క మార్చొద్దు, దాన్ని అనవసరంగా నువ్వు దాన్ని అది వేయొద్దు. ఇంకా చెప్తారు చూడు నీతులు. మంత్రివర్యులుగా, ఎంపీపీగా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ప్రజలతో కలిసి మీరు, మనము అందరం, అబ్బా ఉద్యమంలో ప్రజలతో కలిసి మీరు, మనము అందరం అంట. ఒక్క వీడియో, ఒక్క ఫోటో చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఉద్యమంలో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిందో, ఏడైనా జై తెలంగాణ అనేటువంటి నినాదము, ఒక్క ఫోటో చూపి. నువ్వు అసెంబ్లీలో మాట్లాడడం కాదు, అసెంబ్లీలో మాట్లాడకపోతే ఆయనతో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఆడనేడు 1-2 సార్లు, అది కూడా ఇంకా తప్పని పరిస్థితిలో 2013-14 ప్రాంతంలో ఈయన మాట్లాడిండు తప్ప అంతకు మించి మాట్లాడలే. ఆ బిల్లు మీద చర్చ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడిండు తప్ప అంతకుముందు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. చెయ్యకపోగా ఇంకా ఈయన ఏం చేసిండు, ఈయన చేసే తెలంగాణ పోరాటం ఎట్లా ఉంది అంటే చూపిస్తా చూడండి మీకు. ఎట్లా ఉందంటే ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆ రేవంత్ రెడ్డి నేను పోరాటం చేసిన, నువ్వు నేను మేము అంతా, ఇక మీరు చేసిన పోరాటం ఇంకో గీడ ఉంది. ఇక్కడ యనమల రామకృష్ణుడు కూర్చుంటే ఆయన బూట్ల కాడ కూర్చొని నువ్వు ఆయన బూట్లకు ఏం చేస్తున్నావో మాకు తెలియదు, కానీ నువ్వు చేసినటువంటి పోరాటం గీడ కనపడతా ఉంది. నువ్వు ఏడ పోరాటం చేసినావు నాయన, ఏడ ఒకటి చూపించకపోతే, ఒక్కడన్నా చూపించకపోతే. ఈయన పోరాటం చేసినట్టు తెలంగాణకి పచ్చి ద్రోహివి, పచ్చి వ్యతిరేకివి. నువ్వు ఎక్కడ కూడా నువ్వు జై తెలంగాణ అనలే, ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలే, ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు, నువ్వు లేవు, ఏడ కూడా నువ్వు కనపడలేదు. సో కాబట్టి మిత్రులారా, ఈ విధంగా ఇగో ఇక్కడ ఉంది చూడండి. ఇది నీ పోరాటం చూపిస్తా చూడు. ఇక్కడ ఉంది, చాలా అద్భుతంగా ఉంది నీ పోరాటం. ఇగో తెలంగాణ ఉద్యమకారుల మీకు తుపాకీ పట్టుకొని పోయినటువంటి నువ్వు, ఇగో తుపాకీ పట్టుకొని కరీంనగర్లో సభ పెడుతుంటే పక్కన వేం నరేందర్ రెడ్డి, ఇక్కడ కూర్చున్నది రేవంత్ రెడ్డి. ఇలాంటి పచ్చి వ్యతిరేకి, పచ్చి తెలంగాణ వ్యతిరేకి నువ్వు ఇలా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది.
తెలంగాణ సిగ్గుతో తలదించుకుంటా ఉంది. సో కాబట్టి ఇంకొకసారి దయచేసి నువ్వు ఎక్కడ కూడా ఉద్యమం గురించి మళ్ళీ దాంట్లల్లో మీరు నేను అందరం అంట, మీరు నేను అందరం, అసలు నువ్వు ఏడికెళ్ళి ఉన్నావు? తెలంగాణ రాష్ట్ర ఇగో మీరు మనము అందరం తగ్గు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన ప్రయత్నం అంతా మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది. మాకందరికీ కళ్ళ ముందు మాకు బాగా గుర్తుంది నాయన. నువ్వు చంద్రబాబు సంకల జోర్రి, నువ్వు ఢిల్లీలో పోయి ఆందోళనలో చంద్రబాబు చేస్తున్న దీక్షలో పాల్గొని తెలంగాణను వ్యతిరేకించే దాంట్లో నువ్వు చేసినటువంటి కుట్రలన్నీ మాకు గుర్తే ఉన్నాయి. ఇట్లాంటివన్నీ నువ్వు మాట్లాడాలి. ఇలా ఎంత అద్భుతంగా నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తాయి. మాకు మోసపోవడం అలవాటే, మోసపడ్డాక మేము తిరగబడడం కూడా మాకు అలవాటే. సో కాబట్టి 100% ఎక్కడ కోల్పోయినామో అక్కడే సాధించుకుంటాము. ఎక్కడైతే మనల్ని అంచివేయబడతారో అక్కడే మనం మళ్ళీ ఎదిగి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలకులను తొక్కేయగలిగేటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యం కేవలం ప్రజలకు మాత్రమే, తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉన్నది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి మీరు చెప్తున్నటువంటి మాటలకే మీరు వేస్తున్నటువంటి చేతలకు సంబంధమే లేకుండా ఉంది. ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే, మరి ఉండదానికి దేనికి పీకనీకనా ప్రజావాణి? దేనికి? ప్రజలను పాపము వందల కిలోమీటర్లకు వెళ్ళి తీసుకొచ్చి ఆడ ప్రజావాణిలో లైన్లు నిలబెట్టి ఆడ పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎప్పుడు మంగళవారం నాడు ఉంటుంది, శుక్రవారం నాడు ఉంటుంది ప్రజావాణి. మంగళవారం నాడు వాడు ప్రజావాణికి రావాలంటే సోమవారం నాడు సాయంత్రానికి హైదరాబాద్కు చేరుకోవాలి. సోమవారం సాయంత్రానికి హైదరాబాద్కి చేరుకోవాలి. ఆ బస్టాండ్లోనో ఆటో షెడ్లో ఆటోల కాన్నో ఏదో దగ్గర నిద్ర చేయాలి. జరిగిందని పసరున్నోడైతే ఆ ఏదో హోటల్నో రూమ్ తీసుకొని ఉండాలి, లేకపోతే బంధువుల ఇంట్లోనే ఉండి మళ్ళా మంగళవారం తెల్లారి గట్ల 4 గంటలకే వచ్చి ఆ ప్రజాభవన్ దగ్గర లైన్లో నిలబడాలి. అంత లైన్లో నిలబడిపోతే ఆడ నువ్వు ఉండకపోతే, నీ మంత్రులు ఉండకపోతే, నీ ఎమ్మెల్యేలు ఉండకపోతే గా అధికారులకి నీకు గా నుంచి గిదానికి వచ్చేది ఏమిటికయ్యా? ఏం ఉపయోగం దానివల్ల? సో కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి. ఈయన ఏం చెప్పిండు ఆ రోజు, ఈ మీడియా సన్నాసులు తెలంగాణకు వచ్చే పెద్ద దరిద్రం ఏదన్నా ఉంది అంటే ఈ మీడియానే. చెప్తున్నా కదా, మొత్తం ఆ రోజు ఎట్లా చేసిర్రు, ప్రగతి భవన్ గోడలు కంచెలు బద్దలు అని చెప్పేసి, ప్రజా దర్బార్లో సీఎం అని చెప్పేసి ఆ ఒక్కరోజు అర్ధగంట సేపు 45 నిమిషాల సేపు ఆడ మీడియాకు ఫోటోలో ఫోజులు ఇచ్చిండు. తర్వాత ఇప్పటిదాకా కనపడలేదు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయన. ఇప్పటిదాకా ఏ ప్రజలను కలవలే. వారం 10 రోజులు PR స్టంట్లు చేసిండు తప్ప ఇంక ఎక్కడ కూడా కలవలేదు, ఎక్కడ కూడా అది కాలేదు. కేవలం PR స్టంట్లు చేసి ఒక కమ్మ సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించుకుంటా వచ్చిండు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ప్రయత్నాలు చేయలే. ఇది అంతే పెద్ద దుర్మార్గమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి పాలన. ప్రజావాణిలో ఉంటాను చెప్పలే, మరి ఉన్నదానికి దేనికి ఆ ప్రజావాణి బంద్ పెట్టి మీరు ఉన్నదానికి ప్రజలు వచ్చేది ఎందుకు? పాపం వాళ్ళు కిరాయిలు పెట్టుకొని ఎక్కడెక్కడ నుంచో 100,000 రూపాయలు కిరాయిలు పెట్టుకొని వచ్చి ఎందుకు అది కావాలి? బంద్ పెట్టేసేయి. బీఆర్ఎస్ చెవుల్లో మారు మోగాలి, 200% మారు మోగాలనే మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రజల్లో మారు మోగాలి నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు. తెలంగాణ ప్రజల చెవుల్లో మారు మోగాలి, అప్పుడే తెలంగాణ ప్రజలు మళ్ళీ తేరుకుంటారు. సో కాబట్టి ఈ విధంగా ఉన్నది వ్యవహారం అంతా చూస్తూ ఉంటే